హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో చేపల పులుసు, అలాగే మటన్ తలకాయ అండి. ముక్క మెత్తగా చికెన్ గ్రేవీతో కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ ఇంగ్రీడియనే మెయిన్ అండి దీంట్లో. మనం ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఎంత ప్రాసెస్ అయితే చేస్తామో దానికంటే మెయిన్ లాస్ట్‌లో మనం వేసే ఇంగ్రీడియన్ అనేది చాలా రుచినైతే ఈ కూరకిస్తుందండి. ఇంతవరకు ఎవరు చెప్పుండరు. సో, ఇదైతే నేను చెప్తున్నాను. ఒకసారి ట్రై చేయండి. నేనైతే మటన్ తలకాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. ఈలోపు వేరే స్టవ్ మీద మా చెల్లి చేపల పులుసు అయితే ప్రిపేర్ చేస్తుంది. ఆల్రెడీ నేను మామిడికాయ వేసి చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేయాలనేది ప్రీవియస్ వీడియోస్‌లో అప్‌లోడ్ చేసున్నాను. వీలైతే ఒకసారి వాచ్ చేయండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని కొంచెమంత ఆయిల్ వేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇందులో జీలకర్ర, మెంతులు, చెక్క, లవంగాలు, ఒక ఇలాచి కూడా వేసుకోవాలి. అలాగే ఒక 6, 7 వరకు సన్నగా చీలికలుగా చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ తీసుకొని అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు, జీలకర్ర అన్నీ కూడా మంచిగా మిక్సీ చేసుకుందాము. ఈ పేస్ట్ కూడా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత పసుపు, కారం, ఉప్పు, ధనియా పొడి, కొంచెం ఆయిల్ వేసి కలుపుకొని పక్కన పెట్టుకున్న మటన్ కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకుందాము. తర్వాత కొంచెం టమాటో ప్యూరీ వేసి పచ్చివాసన పోయినంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం చింతపండు పులుపు వేసి ముక్కలు బాగా దగ్గర పడే వరకు మెత్తగా ఉడికించుకోవాలి. లాస్ట్ దింపే ముందు జాజికాయ పొడి, కొంచెం పచ్చి కరివేపాకు వేసుకుంటే టేస్టీగా కర్రీ ప్రిపేర్ అయిపోతుంది.